పొలిటికల్ ఫిలాసఫీ రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి తన పార్టీ జెండా ద్వారా ప్రజలను ప్రభావితం చేయాలంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన ముఖ్యమైన ఆయుధం ఆయన పొలిటికల్ ఫిలాసఫీ. తాను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఇది అని ఆయన ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో దళపతి విజయ్ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తున్నారు. తన పొలిటికల్ ఫిలాసఫీకి ఆయన కట్టుబడి ఉంటాను అని గట్టిగా అంటున్నారు. ద్రవిడవాదాన్ని విజయ్ తన పార్టీ ఎజెండాగా చేసుకున్నారు. తమిళనాట ఈ వాదం బలంగా ఉంటుంది. రాజకీయాల్లో అది ఒక ఇంధనంగా పనిచేస్తుంది. ఈ వాదంతోనే రెండు పార్టీలు ఇప్పటికే తమిళనాడులో ఉన్నాయి. డిఎంకే, అన్నా డిఎంకే ఇదే వాదం మీద మాట్లాడుతూ ఉంటాయి. అయితే కాలగమనంలో అన్నా డిఎంకే ద్రవిడవాదం నుంచి కాస్త పక్కకు వెళుతుందన్న విమర్శలున్నాయి. ఇక అదే సమయంలో డిఎంకే కూడా ద్రవిడవాదం నుంచి సైడ్ అవుతుందన్న విమర్శలు వస్తున్నప్పటికీ డిఎంకే ద్రవిడవాదమే వారి ఎజెండా అని మరోసారి గట్టిగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయితే విజయ్ పార్టీ మాత్రం మాత్రం రాజీ లేని ద్రవిడవాదం తమదని చెబుతోంది. దశాబ్దాలుగా అధికారంలో ఉంటూ రాజకీయ మనుగడ సాగిస్తున్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలను తన సిద్ధాంత బలంతోనే కొట్టాలని విజయ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే బీజేపీతో అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుంది. దానిని అవకాశంగా తీసుకొని మతతత్వ పార్టీలతో పొత్తు ఉండదని విజయ్ అంటున్నారు. అంతేకాదు అటు కాంగ్రెస్ తో కానీ ఇటు బీజేపీతో కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తమ పార్టీ ఎజెండా పూర్తిగా తమిళనాడు కోసమే అని స్పష్టం చేశారు. అంతేకాదు విజయ్ తన కార్యకర్తలను ఉద్దేశించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తల చేత వేరే పార్టీ జెండాను ఎప్పటికీ మోయించనని ఖచ్చితంగా చెబుతున్నారు. దాంతో విజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీ కేడర్ పూర్తి హర్షం వ్యక్తం చేస్తోంది. సీఎంగా విజయ్ని చూడాలని ఆయన అభిమానులుగా ఉన్న వారు అంతా కార్యకర్తలుగా మారిపోయారు. అంతేకాదు మొత్తం తమిళనాడులో అంతటా విజయ్ పార్టీ టీవీకే పోటీ చేయాలని వారు కోరుకుంటున్నారు. అందుకే వారి మాటే తన బాట అని దళపతి విజయ్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. నిజంగా ఆయన చెప్పినది గొప్ప మాట అని అంటున్నారు. ఆ మాట అనడానికి ఎంతో గట్స్ ఉండాలని కూడా అంటున్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన రెండు పార్టీలుగా డిఎంకే, అన్నా డిఎంకే ఉన్నాయి. ఇక అన్నా డిఎంకే అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉంది. డిఎంకే కాంగ్రెస్ తో పొత్తులో ఉంది. ఇలా బలమైన కూటములను ఎదిరించాలంటే సత్తా ఉండాలి. వాటికి తరతరాలుగా ప్రత్యేకమైన ఓటు బ్యాంకు ఉంది. మంది మార్బలం ఉంది. అంతేకాదు రాజకీయంగా విశేష అనుభవం ఉంది. కానీ విజయ్ పార్టీ తమ తొలి ప్రయత్నంతోనే తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీ గెలవాలి, తన క్యాడర్ బాగుండాలి, వారు తమ సొంత జెండా మోయాలి. ఇది తప్ప మరొకటి కాదు అన్నది నిజమైన నాయకుడి లక్షణం అంటున్నారు. తమిళనాడులో త్రిముఖ పోరు సాగితే ఓట్లు చీలి డిఎంకే గెలుస్తుంది అన్న మాట విజయ్ అనలేదు. అంతేకాదు ఒక్క పార్టీని ఓడించాలన్న జీవితకాల లక్ష్యమూ పెట్టుకోలేదు. మరో పార్టీని దశాబ్దాలుగా మోస్తామని కూడా చెప్పడం లేదు. పార్టీ ఎందుకు పెట్టామో ఆ లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజల మద్దతు సాధిస్తామని అంటున్నారు. తాను ఖచ్చితంగా గెలవాలని అనుకుంటున్నారు. ఇదే కదా నిజమైన హీరోయిజం అంటే. మొత్తానికి మొదటి స్టెప్ లోనే విజయ్ తన క్యాడర్ మనసు గెలుచుకున్నారు. ఇంట గెలిచిన ఆయన జనం మనసు కూడా గెలిస్తే కాబోయే సీఎం ఆయనే అని అంటున్నారు అంతా. మరి చూద్దాం విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో.